పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సక్సెస్ మీట్ ఇక్కడ ఉన్నామంటే ఫిలిం సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు, బట్ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడం, అది దసరా లాంటి ఒక పండగ రోజు, అది ఐకానిక్ ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేయడం అనేది దానికి చాలా గట్స్ కావాలండి. రిలీజ్ చేయడం అనేదే ఫస్ట్ సక్సెస్ అది. సో అలాంటి గట్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ దొరకడం నా అదృష్టం. అండ్ అవును, చాలా విచారణలు జరిగింది, మేము కూడా అడుగున్నాం. బట్ ప్రొడ్యూసర్ గారి కాన్ఫిడెన్స్ చూసి నేను డౌట్ పడలేదు. ఎందుకంటే ఫిలిం తీయడమే, ఈ సినిమా తీయడమే ఒక ఛాలెంజ్. ఫస్ట్ అంత పెద్ద ఆర్టిస్టులు, ఇంతమంది కాస్ట్, క్రూ అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ సెట్స్లో ఉండడం, ఈ ఒక కంట్రోల్డ్ బడ్జెట్లో తీయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. సో ఆ టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఒక ప్లాన్ లేకపోతే రిలీజ్ చేయరు అని ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండింది నాకు ఫస్ట్. సో ఆ విషయంలో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ నిన్న విడుదలైంది, థియేటర్కి వెళ్ళున్నాం. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలుసు దసరా సీజను, చాలా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కొన్ని బ్యారియర్స్ వస్తాయి. బట్ ఫస్ట్ ముఖ్యం ఏంటంటే సినిమాకి ముఖ్యం ఏంటంటే కథ బాగుండి జనాలు ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఐ థింక్ ఎనీ ఫిలిం అలా, మన గతంలో కూడా చాలామంది పెళ్లి చూపులు లాంటి సినిమాలు వచ్చి ఉన్నాయి, అండ్ శతమానం భవతి, ఇవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. సో ఎటువంటి టైంలో రిలీజ్ అయినా కూడా ఐ థింక్ ఫిలిం పట్టు బాగుంటే, ఫిలిం స్ట్రాంగ్గా ఉంటే, ఇమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటే, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతాయి, దానికి ఏ లాజిక్లు పనికిరాదండి, దానికి జస్ట్ ఇమోషన్లో వెళ్ళిపోద్దని ఒక నమ్మకం, గట్టి నమ్మకం. సో చూసిన ప్రతి వాళ్ళు బాగుందన్న. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను 3-4 సార్లు అడిగాను, ఇది మొహమాటంగా చెప్పకండి, కనెక్ట్ అయ్యారా, ఎక్కడైనా బోర్ కొడితే ఒక మాట చెప్పండి, వీ విల్ వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు కూడా ట్రిమ్మింగ్ చేయడం జరుగుతాయి సినిమాలు అంటే, వాళ్ళు సెకండ్ హాఫ్లో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ అనేది ఈ సినిమా స్టోరీస్ని, క్యారెక్టర్స్ని, ఒక్కొక్కరి ఇంటెన్షన్స్ని రివీల్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది మనకి. బట్ ఏ సినిమాకైనా సెకండ్ హాఫ్ గట్టిగా ఉంటేనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఈ సినిమా మీనింగ్, ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇంటెన్షన్స్, సెటప్, ఆ లాక్ అన్ని సెకండ్ హాఫ్లో అది ఎటువంటి బోర్డం లేకుండా కథను పట్టుకొని వెళ్ళిపోయింది సినిమా. అండ్ లాస్ట్ 30 minutesకి అప్లాజ్ వచ్చింది. ఎవర్ సిన్స్ ఆ సైకిల్ రేస్ సీక్వెన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా హోప్ కూడా అదే. సైకిల్ రేస్ దగ్గర నుంచి అసలు మొత్తం ఉన్న క్రక్స్ అంతా మొత్తం అక్కడికి సొల్యూషన్ వస్తుంది. సో అక్కడి నుంచి ఆ సాంగ్, కన్నా సాంగ్ రావడం, దట్స్ ద మోస్ట్ హైలైట్ సాంగ్ ఆఫ్ ద మూవీ. అండ్ ఆ సాంగే మొత్తం మార్చేది మొత్తం. సో ఇవి థియేటర్స్లో వర్కౌట్ అయింది. కొంతమంది ఫ్యామిలీస్, లేడీస్ అయితే వాళ్ళు ఎమోషనల్ అయ్యారు, ఇదని చెప్పారు. ఇది ఆనెస్ట్గా వాళ్ళు చెప్పింది. నేను కనుక్కున్న వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. సో టాక్ బాగుంది. సో వీ నో కొన్ని థియేటర్స్ అవైలబిలిటీ, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అండ్ అది క్లియర్ కూడా చేస్తున్నాము. సో అన్లెస్ ఆడియన్స్కి సినిమా కనపడితే కానీ వాళ్ళు జడ్జ్ చేయలేరు, సినిమా బాగుందా లేదా అని చెప్పలేరు. సో ఈ టైంలో మొత్తం డిస్ట్రిబ్యూటర్ సహకారం ఇవంతా వాళ్ళు తీసుకున్న హెల్ప్తో ఐ థింక్ హోప్ఫుల్లీ దసరా పండుగ రోజు ఒక ఆనెస్ట్ ఫిలిం మేకర్స్, ఆనెస్ట్ ప్రొడక్షన్ హౌస్, ఒక వెరీ హంబుల్ అండ్ ఆనెస్ట్ ఫిలిం తీసినందుకు ఐ థింక్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, అండ్ దాని న్యాయం జరుగుతుంది సినిమాకని నేను కోరుకుంటున్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద టాక్, రియలీ హ్యాపీ. ఎందుకంటే రిలీజ్ అయ్యేటప్పుడు ఎప్పుడూ డౌట్ ఉంటుంది, మనం అనుకున్న ఒకటి తీస్తాం. గతంలో చాలా ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి సినిమా. బట్ ఈ సినిమాకి ఏంటంటే బ్యాడ్ టాక్ అయితే లేదు, అదొకటి ఫస్ట్ సక్సెస్ మాకు. సో సినిమాని తప్పుపడడానికి లేదు. సో అదే మా ఫస్ట్ ఛాలెంజ్. ఇది వాళ్ళు ఎంతో కూర్చొని, ఎంతో ప్రయత్నించి, ఎడిట్ టేబుల్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్లో కానీ వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఈ ఫలితం పొందారని నేను నమ్ముతున్నాను. సో అలాగే థియేటర్స్లో కూడా మ్యాక్సిమం, ఎక్కువ ఆశలు లేవండి మాకు, మ్యాక్సిమం చూసి జనాలు సినిమాని అప్రిషియేట్ చేస్తే అదే మాకు చాలా సంతోషం. అండ్ నిన్నటితో అప్రిసియేషన్ స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చచ్చు, బట్ మెజారిటీ పీపుల్కి, ఫ్యామిలీస్కి వాళ్ళు నచ్చుతుందనే కోరుకుంటున్నాం. టార్గెట్ ఆడియన్స్ ఆర్ ఫ్యామిలీస్ అండ్ లేడీస్ కానీ, వీళ్ళకి నచ్చుతుందని. సో వాళ్ళకి నచ్చి మా ఫిల్మ్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.